తెదేపా అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పరిస్థితి వచ్చారు. ఇది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. రైతులందరూ కూడా పోరాడి సాధించుకున్న హక్కు ఉచిత కరెంటు. 40 సంవత్సరాల నుంచి అనేక విధాలుగా పోరాడి మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు దీనికి నాంది పలికారు, స్లాబ్ రేట్ తీసుకొచ్చారు. తర్వాత కాలక్రమేణా ఇది ఉచిత కరెంటు కింద రైతులకు ఇవ్వడం జరిగింది. ఒకప్పుడు రైతుల మనోవేదన, మీటర్ పెట్టడం, ఆ మీటర్ పెట్టినప్పుడు అనేక ఇబ్బందులు రావడం, కొంతమంది అయితే ఆ మీటర్ని రివర్స్ కూడా తిప్పి జైలుకు పోయిన సందర్భాలు, రైతులకు కరెంటు సరిగా ఇవ్వకుండా పంటలు ఎండిపోయిన సందర్భాలు, ఇవన్నీ చూసిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఆలోచించి రైతులకు స్లాబ్ రేట్ ఇవ్వాలి, 50 రూపాయలు హెచ్పి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిది. ముఖ్యంగా రాయలసీమ, అదే మరిగా రాష్ట్రంలో ఉండే మెట్ట ప్రాంతాలు చాలా అవసరపడుతున్నారు. అనేక సందర్భాల్లో మనందరం కూడా ఒకసారి ఆలోచిస్తే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొస్తున్నాం, నీళ్లన్నీ కూడా ఇస్తున్నాం. కానీ మెట్ట ప్రాంతంలో ఉండే రైతు రోజు రోజుకు 1000 అడుగులు కిందికి వెళ్ళిపోయి ఇంకా పాతాళ గర్భానికి వెళ్ళిపోయి అనేక ఇబ్బందులు పడుతూ ఒక బోరు ఫెయిల్ అయితే ఇంకొక బోరు వేయడం, ఆ విధంగా 5-6 బోర్లు వేసి పొలం మీద ఉండే మమకారం, వ్యవసాయం మీద ఉండే ప్రేమతో పర్వాలేదు ఏదో ఒకటి కలిసి వస్తుందని చెప్పి ముందుకు పోతూ అనేక విధాలుగా మనుగడ సాధించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి రైతులకి ఈరోజు రాయలసీమ కానీ మెట్ట ప్రాంతాలు కానీ ఈ ప్రాంతంలో ఉన్న రైతులకి ఈరోజు మీరు చేసే పని వల్ల చాలా దారుణంగా మనోభావాలు దెబ్బతింటాయి. ఇది ఒక ఆర్థిక విధానమే కాదు, రైతుల మనుగడకు సంబంధించిన విషయం, మనోభావాలకు సంబంధించిన విషయం. దక్షిణ భారతదేశంలో ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు తెలంగాణ కానీ తమిళనాడులో కానీ ఉచిత కరెంటు, అదే రైతులు మా రైతు కింద ఆలోచిస్తున్నారు తప్ప ప్రభుత్వాలు మారినప్పుడు దయాదార్శనాలు పనిచేది కాదని చెప్పి కూడా మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, ఏదైతే కేబినెట్లు తీసుకున్నారో మీటర్లకి మోటార్లకి మీటర్లు పెట్టడం దానిపైన చాలా గట్టిగా ఖండిస్తున్నాం. ఇది రైతుల ప్రాణాలు తీయడమే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇమ్మీడియట్ గా జీవో నెంబర్ 22 రద్దు చేసి ఉచిత కరెంటు యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇంకొక పక్కన మీరు చెప్పేది చూస్తా ఉంటే రైతుకి ఇన్ని చేసి తేనె పూసిన కత్తి కబుర్లు చెప్తున్నారు. 30 ఏళ్లకు ప్రణాళిక చేస్తారంట. 30 ఏళ్లు మీరు ఉండాలి కదా, మీరు ప్రణాళిక చేయడం ఏంటి? ఎలక్షన్ ముందు చెప్పింది ఏంటి? మీరు ఈరోజు చేసేదేంటి? ఎలక్షన్ ముందు మీరు చెప్పిన మాటకు నిలబడకుండా మేము 30 ఏళ్లకు ప్రణాళిక తయారు చేస్తున్నాం, మాట తప్పం మడమ తిప్పం అని చెబుతూ ప్రతిరోజు మీరు చేసే పని కుప్పి గంతలు తప్ప ఏం చేస్తున్నారని అడుగుతున్నాను. ఇంకొక పక్కన ఎస్క్రో అకౌంట్లు పెడతారంట, సెపరేట్ అకౌంట్లు పెడతారంట, వీళ్ళు డబ్బులు వేస్తారంట, ఆ డబ్బులు మళ్ళా డిస్కౌంట్ పోతాయంట. అంటే ఎవరికి చెప్తారు ఇలాంటి మాటలు అడుగుతున్నాను. ఈరోజు మనం అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పులు ఎడాపెడా తెచ్చారు. మొన్నే 15 నెలల ప్రభుత్వం 1,03,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చారు. గంటకు చూస్తే దగ్గర 9 కోట్ల రూపాయలు. ఒక రోజుకి గంటకు 9 కోట్లు, ఒక నిమిషానికి 18 లక్షలు, ఒక సెకండ్కి 30,000 రూపాయల చొప్పున అప్పు మీద అప్పు తీసుకొస్తున్నారు. కొన్ని బ్యాంకులకు పోతే చీకొట్టి మీరు ఏ విధంగా తీరుస్తారు, మీకు ఇవ్వమని కూడా చెప్పినా ఏదో ఒక విధంగా దుడ్డిదారిన అప్పులు తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా తరతరాలుగా ఉన్న ప్రభుత్వ ఆస్తులను అమ్మాలని కడాన కలెక్టరేట్ని
ప్రభుత్వ ఆఫీసులు కూడా అమ్మేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే, ప్లే గ్రౌండ్ని, పబ్లిక్ లంగ్ స్పేస్ని అమ్మేయాలనుకుంటున్నారంటే ఏమనాలి మిమ్మల్ని? ఇవన్నీ కూడా ఏదో ఒక విధంగా మీరు ఇవన్నీ అమ్మడానికి ప్రయత్నం చేసి పెడా అప్పులు చేసి ఈ రోజు మళ్ళా చూస్తా ఉంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏదో ఒక విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ ఇస్తే FRBM కింద 3% ఉంది, దాన్ని 5% చేస్తాం. కోవిడ్ వచ్చింది, 0.5% ఆటోమేటిక్గా ఇస్తాం. అదే సమయంలో మిగిలిన కొన్ని కండిషన్స్ పెట్టారు. అవి చూస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఒకప్పుడు నెంబర్ 2 మనం ఫస్ట్ ఇయర్, అది పెట్టిన 2 ఏళ్లు మనమే నెంబర్ 2గా ఒక సంవత్సరం వచ్చాం, మళ్ళీ 2 సంవత్సరాలు నెంబర్ 1గా వచ్చాం. దానివల్ల మీకు 0.25% వస్తుంది. అదే మరి 1 నేషన్ 1 రేషన్, ఇది కూడా ఆ రోజు మొత్తం కూడా ఆధార్ సింక్రనైజ్ చేసి రెడీమేడ్ డేటా ఉంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, గవర్నమెంట్ ఇచ్చే రేషన్కి వర్తింపజేస్తారా, లేకపోతే రాష్ట్రానికి మనం ఇచ్చే రేషన్ ఎవ్రీవేర్ ఇస్తారని కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన డిస్కామ్లని ప్రైవేటీకరణ చేయడం, సబ్సిడీ తగ్గించడం, నగదు బదిలీ చేయడం. నేను అడుగుతున్నా, మళ్ళీ మీటర్లు పెడతామనే సాహసం మీరు చేశారంటే ఇది ఎంత దారుణమో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఆగడాలకు, మీ యొక్క పెత్తందారి విధానాలకు అడ్డంకు లేకుండా ఇష్టానుసారంగా చేసి మళ్ళీ 0.25% కోసం రాష్ట్ర రైతాంగం యొక్క మెడకు ఉరితాడేస్తారా మీరు? ఎవరిచ్చారు ఈ అధికారాన్ని మీరు అడుగుతున్నా. ఇంకొక పక్క మున్సిపల్ రిఫార్మ్స్ తీసుకొస్తామని చెప్పి మాట్లాడి పట్టణాలు, నగరాల్లో అదనపు భారం వేస్తానంటున్నారు. సమర్థవంతమైన విధానాలతో ముందుకు పోతే ఇవన్నీ పరిష్కారం అవుతాయి తప్ప ఇలాంటి పనులు చేయడం వల్ల కరెక్ట్ కాదు. 0.25% డబ్బుల కోసం 18 లక్షల రైతులకి ఈరోజు మీరు ద్రోహం చేస్తారా? అదే మరిగా వాళ్ళు మోసం చేస్తారా? వాళ్లకు వెన్నుపోటు పొడిచే పరిస్థితి తీసుకొస్తారని అడుగుతున్నాను. ఇది నమ్మక ద్రోహం, రైతులను నమ్మించే మోసం చేయడం. రైతులకి ఇది చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి చీట్ చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు, పొట్టగొడుతున్నాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు రిఫార్మ్స్ అంట. ఒక పేషెంట్ రైతే వెంటిలేటర్ పైన ఉంటే ఆ వెంటిలేటర్ పైన ఉండే అతన్ని ఎక్సర్సైజ్ చేయనట్టుంది చేసే ప్రక్రియ చూస్తా ఉంటే. అందుకే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. దీనికి ఎన్ని విన్యాసాలు మనం చూసాం, రాజకీయ విన్యాసాలు. వీళ్ళ పంచాయతీ ఆఫీసర్కి వీళ్ళ కలర్లు వేశారు 1300 కోట్లు. కోర్టు చీవాట్లు పెట్టింది, సుప్రీంకోర్టు పోయారు, అక్కడ చీవాట్లు పెట్టారు. ఇప్పుడు మళ్ళా తీసేయడానికి 1300 కోట్లు. ఎవడబ్బా సొమ్మని అడుగుతున్నా. ఇది మీ జాగీరా? ఈ రాష్ట్రం అంటే మీకు బానిసలా? ఒక ప్రజాస్వామ్యంలో ఏం చేయాలి మీరు ఆలోచించకుండా ఇష్టానుసారంగా చేయడం ఎక్కడని అడుగుతున్నా. ఆవో భూముల్లో 400 కోట్ల రూపాయల అవినీతి. రాష్ట్రం మొత్తం మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, భూముల ల్యాండ్ ఎక్విజిషన్ లో పెద్ద ఎత్తున అవినీతి. అదే మార్గం మళ్ళీ అవన్నీ కూడా పల్ల ప్రాంతాలు తీసుకొని అవన్నీ చదువు చేయడానికి నరేగా ఫండ్స్ ని దుర్వినియోగం చేయడం, తెలిసి కూడా కోర్టులకు వెళ్లడం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, వందల వేల కోట్ల రూపాయలు లాయర్లకు దోచిపెడుతున్నారంటే ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. ఈరోజు మీకు 15 నెలలు అయింది. ఎంత అప్పు చేశారు? 5 సంవత్సరాల్లో 1,20,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 15 నెలల్లో 1,03,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఈ 4 నెలల్లోనే మీరు దగ్గర 80% పైన అప్పులు చేశారంటే మనకు వచ్చే డబ్బులన్నీ దీనికి సమాధానం ఏం చెప్తారో చెప్పని అడుగుతున్నా. ఇంకొక పక్క మాట్లాడితే బకాయి. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్ర విభజన జరిగిన సమయంలో 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ప్రారంభమై ఒక డిస్కామ్ బకాయిలు 17,200 కోట్లు. దీన్ని ఆ రోజు మీరు చూస్తే
ఉదయ పథకంలో 8,000 కోట్లు తీసుకొచ్చి మిగిలిన కూడా 36,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 10,000 మెగావాట్ల అదనంగా కరెంట్ ఉత్పత్తి చేశాం. జనరేషన్ కెపాసిటీని డబుల్ చేశాం. ఇంకొక పక్కన మీరు ఎన్నోసార్లు అంటున్నారు, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు, ఆరోగ్యశ్రీ మీద ఎంత ఖర్చు పెట్టాడు, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏ విధంగా చేశాయో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఎలక్ట్రిసిటీ పైన, విద్యుత్ పైన పేటెంట్ రైట్స్ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు రైతులకు ఉచిత కరెంట్ స్లాబ్ రేట్తో కరెంట్ ఇవ్వడం, 50 రూపాయలకి హెచ్పీకి కరెంట్ ఇవ్వడం. ఆ తర్వాత నేను చాలాసార్లు నేను ముఖ్యమంత్రి అవుతానే నేను ఎప్పుడు చూసేవాడిని అసెంబ్లీలో 75 నుంచి. ప్రతి సంవత్సరం సమ్మర్ వస్తే, వేసవికాలం వస్తే పంటలు ఎండిపోయి దగ్గరుండి నల్గొండ నుంచి రాఘవరెడ్డి గారు సిపిఎం ఎమ్మెల్యేగా ఉండి కొన్ని వందల మంది రైతులు తీసుకొచ్చి విద్యుత్ సౌద పైన ధర్నాలు చేస్తా ఉంటే మేము పోయి అడ్రస్ చేసిన రోజులు. ఎండాకాలం వస్తే రైతులంతా భయపడిపోయి పంట వేస్తే ఎండిపోవడం, అది పంట కోతకొచ్చే సమయంలో మంచి ఇంకొక వారం 2-3 తళ్ళు నీళ్ళు ఇస్తే పంట వచ్చే సమయంలో ఎండిపోయి పశువులు గడ్డేసుకున్న సందర్భాలు. నేను ముఖ్యమంత్రిగా కొన్ని గ్రామాలకు వెళ్ళి కరెంటు లేకపోతే పోయి చూసిన తర్వాత ఆ మనోవేదన చూసిన తర్వాత చాలా బాధేసింది. అప్పుడే నిర్ణయించాం ఈ యొక్క ఎలక్ట్రిసిటీలో ఒక రిఫార్మ్స్ తేవాలని చెప్పి ముందుకు పోయాం. ఆ సంస్కరణలే ఈరోజు దేశానికి ఆదర్శం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆ రోజు కూడా మీటర్ పెడతానని ఎప్పుడూ చెప్పలేదు. ఎప్పుడు కూడా సంస్కరణ రావాలి, ఎనర్జీ ఆడిటింగ్ జరగాలి, జవాబుదారీతనంతో ముందుకు పోవాలి. అదే సమయంలో ఈ సంస్కరణ వల్ల ప్రజలకు మెరుగైన ఫలితాలు రావాలని అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కూడా జీతాలు బాగా పెంచి విద్యుత్ సంస్కరణలకు దోహదం చేసింది తెలుగుదేశం పార్టీ. అదే ఈరోజు దేశమంతా కూడా అమలు చేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2004లో మిగులు కరెంటు సాధించాం. దేశం మొత్తం 7% కొరతుంటే ఆంధ్రప్రదేశ్ కొరత లేని రాష్ట్రంగా తయారు చేశాం. 7.8% బడ్జెట్ లో నిధులు కేటాయించాం. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి 3.9% తగ్గించేసి కరెంటు ఛార్జీలు అవసరం లేదు ఉచిత కరెంట్ అనే పేరుతో పెద్ద ఎత్తున ఇచ్చేసి దొడ్డిదారిన 10 సంవత్సరాలు ఫ్యూయల్ సర్ఛార్జ్ పెంచి 30,000 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఆ తర్వాత మీరు చూస్తే మళ్ళీ 2012కు 13కి విద్యుత్ కొరత 18% పెరిగిపోయింది. ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు రేటింగ్ కూడా 2014 తర్వాత రేటింగ్ కూడా బాగా పడిపోవడం, B- పడిపోవడం. ఎవరైనా దేశంలో అప్పులు ఇవ్వాలన్నా ఈ సంస్థ బాగాలేదని చెప్పి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయారు. 2014 బైఫర్కేషన్, అన్ని పంపకాలు ఇష్టానుసారంగా చేసి విద్యుత్ పంపకంలో మీరు ఒకసారి చూస్తే ఆ రోజు కన్జంప్షన్ బేసిస్ లో చేస్తా ఉన్నామని, వినియోగం తెలంగాణలో ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి 54% ఇచ్చి మనకు 46% ఇచ్చిన సందర్భం, 46.11% ఇచ్చారు. ఆ రోజు 8,700 మిలియన్ యూనిట్లు తక్కువ మనకు కరెంట్ ఉంది. 22.5 మిలియన్ యూనిట్లు కరెంట్ తక్కువ ఉండి అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసి ఉదయ స్కీమ్ తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వంతో మళ్లీ సహకారం అందించుకుని ఎక్కడికక్కడ మనం ముందుకు పోయి 2 నెలల్లోనే పవర్ సర్ప్లస్ తీసుకొచ్చాం. నిరంతరం కరెంట్ ఇచ్చాం. ఒక్క ఎకరా ఎండిపోకుండా కరెంట్ ఇచ్చాం. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చాం. అదే మాదిరిగా అన్ని విద్యుత్ అందరికీ అనే విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. అన్ని ఇళ్లకు 100% కరెంట్ ఇచ్చిన రాష్ట్రాల్లో 2వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇంకొక పక్కన విశాఖపట్నంలో తుఫాన్ వస్తే, ఉదూర్ సైక్లోన్ వస్తే అండర్ గ్రౌండ్ కేబుల్ వేయాలని చెప్పి కూడా మనం ముందుకు పోయాం.
ఇంకొక పక్కన 14 నుంచి ఇంకొక రిఫార్మ్ కు శ్రీకారం చుట్టాం. సోలార్ విండ్ ఎనర్జీకి ఎక్కువగా వెళ్లాలని, దీనివల్ల కరెంటు రేట్లు తగ్గుతాయనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం. అదే సమయంలో ఎనర్జీ ఆడిటింగ్ ఇంకా సమర్థవంతంగా చేసి దేశంలోనే 9.72% సింగిల్ డిజిట్ ట్రాన్స్మిషన్ లాస్ కానీ డిస్ట్రిబ్యూషన్ లాస్ కానీ ఉండే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. జపాన్, సౌత్ కొరియా 4% ఉందంటే దాన్ని ఏ విధంగా చేయాలో మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన 62,000 మిలియన్ యూనిట్లు పెంచాం 43,000 నుంచి. పర్ క్యాపిటల్ కన్జంప్షన్ కూడా మీరు చూస్తే దగ్గర 217 యూనిట్లు పెంచాం. నేను ఇంత మునిపే చెప్పాను, 36,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ డబ్బులు పెట్టిన తర్వాత 10,000 మెగావాట్లు అదనంగా కరెంటు ఉత్పత్తి చేశాం. 13,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వచ్చాయి. దీనివల్ల రాష్ట్రంలో ₹6.42 సౌర విద్యుత్ ఉంటే దాన్ని ₹2.70 తగ్గించాం. ఈరోజు దానికంటే తగ్గే పరిస్థితికి వచ్చింది. దీనికి కారణం తెలుగుదేశం పార్టీ లీడ్ తీసుకోవడం. ఆనాడు ప్రధానమంత్రి సోలార్ విండ్ ఎనర్జీకి పోవాలి అన్నప్పుడు మొట్టమొదటిసారిగా లీడ్ తీసుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దానివల్ల బెనిఫిట్ వచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. హైబ్రిడ్ విద్యుత్ కోసం, సోలార్ విండ్ రెండూ కలిపి చేయడం కోసం కూడా ఒక మోడల్ తయారు చేసి మనం ముందుకు పోయాం. సబ్ స్టేషన్లు 242 నుంచి 307 పెంచాం. డిస్కామ్ రేటింగ్ ఏకి తీసుకొచ్చాం. ఇంకొక పక్కన మనం చూస్తే 2,20,00,000 ఎల్ఈడి బల్బులు ఇంటింటికి ఇచ్చాం. వీధి దీపాలన్నీ కూడా ఎల్ఈడి బల్బుల కింద 100% కన్వర్ట్ చేయడానికి ముందుకు పోయాం. ఇంకొక పక్క ఏపీ ట్రాన్స్కో ఎఫిషియన్సీ 99.9% పెంచాం. విద్యుత్ శాఖలో 137 అవార్డులు వచ్చాయి. ట్రాన్స్కోకు 10, జెన్కోకు 22, డిస్కామ్ 46, నెట్ క్యాప్ కి 42 అవార్డులు వచ్చాయి. అప్పుడు కూడా పేదల ఇళ్లకు కూడా ఉచితంగా కరెంట్ ఇచ్చాం. అక్వా రంగానికి కన్సెషన్ ఇచ్చాం. పౌల్ట్రీకి ఇచ్చాం. అదే మరి దోబీ ఘాట్కి ఇచ్చాం. ప్రార్థన ఆలయాలకు కూడా ఇచ్చాం. అంటే కొంతమందికి ఉచితంగా ఇచ్చాం, కొంతమంది కన్సెషన్ రేట్ ఇచ్చాం. ఎస్సీ ఎస్టీలకు 18 లక్షల మందికి 100 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చిన ఏకైక పార్టీ ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్వా రంగంలో ₹2 ఇచ్చాం. ఈ విధంగా మనం ఇచ్చి ఇంకొక పక్క ఒక స్కీమ్ వర్కౌట్ చేశాం. ఆ స్కీమ్ను చూస్తే అవసరమైతే రైతులందరికీ సోలార్ ఇచ్చి, అదే మరి మిగిలిన కరెంటు వాళ్ళు ఇస్తే ఆ ఊర్లోనే దగ్గరలోనే వసూలు ఇచ్చేసి, అదే మరి కనెక్టివిటీ యాజ్ ఇట్ ఈజ్ ట్రాన్స్మిషన్ పెట్టుకొని వర్షాకాలంలో ఎప్పుడన్నా అక్కడ కానీ సోలార్ రాకపోతే కరెంటు కూడా ఇచ్చేట్టుగా గ్రిడ్ అంతా కూడా కనెక్టివిటీ పెట్టి మైక్రో లెవెల్ ఇంటిగ్రేషన్ చేయాలని ప్లాన్ చేశాం. దీనివల్ల 4-5% ట్రాన్స్మిషన్ లాసెస్ లోకల్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది కాబట్టి అది కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. అదే మరి రైతులకు రిమోట్ కంట్రోల్ కూడా ఇచ్చాం. ఫోన్లో నుంచి వాళ్ళు మిషన్ ఆన్ చేసుకోవాలన్నా ఆఫ్ చేసుకోవాలన్నా చేసుకునే ఫెసిలిటీ కూడా ఇచ్చాం. దీనివల్ల రైతులు రాత్రుల్లో నేను చూశాను, నా పాదయాత్రలో చూశాను. రాత్రి 12 గంటలకు 1 గంటకు వెళ్తే రైతులు జనవరి నెలలో భోగి మంట వేసుకొని కాపలా కాస్తూ వెయిట్ చేస్తామని అడిగాను. దేనికోసం వెయిట్ చేస్తున్నారంటే కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు, అందుకని వెయిట్ చేస్తున్నాం. అదే మాదిరిగా ఒక కుర్రవాడైతే బియ్య కుర్రవాడు ఇప్పుడు కూడా నా కళ్ళ వరకు కనిపిస్తుంది. ఈరోజు మా నాన్నకి కనీస రిలీఫ్ ఇవ్వాలని నేను ఇక్కడికి వచ్చాను. మా నాన్న ప్రతిరోజు వచ్చి పొలం దగ్గర కాపురం చేసేవాడు కాబట్టి ఆయనకు కొంత సహకరించాలని వస్తే నేను భయపడుతున్నా. పొలం దగ్గరికి వచ్చినాక పాములు కరిచి చాలా మంది చనిపోతుందని పేపర్లో వస్తున్నాయి, ఏమవుతుందని భయపడుతున్నారని చెప్పే పరిస్థితికి వచ్చాను. ఆ గాథలు విన్నాను. 2014 తర్వాత అలాంటి సంఘటనలు ఎక్కడా లేవు. ఆ రోజు ప్రభుత్వం చేసిన పనికి
స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్ని మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి, సిక్కైపోయినాయి, తిరిగి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇంకొక పక్కన ఏవైతే ఆ రోజు మీరు చూస్తే రైతులందరూ కూడా కరెంట్ రాకుండా ఎంతో అవస్థపడే పరిస్థితికి వచ్చి చాలా ఇదయ్యారు. 5 సంవత్సరాలు నేను ఒకటే హామీ ఇచ్చాను, ₹1 పెంచకుండా కరెంట్ ఛార్జ్ ఇస్తామని చెప్పి మాట మీద నిలబడిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇంకొక మాట చెప్పాను, కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ పవర్ ఇంకా తగ్గిస్తాం, ఇప్పుడుండేదానికంటే తగ్గుతుంది. ₹2.70 కంటే ఇంకా తగ్గించి అవసరమైతే నేను ఆ రోజు ప్రపంచంతో కూడా చెప్పేది ₹2 వచ్చే అవకాశం అటు ఇటు వస్తుందని చెప్పి కూడా నేను చెప్పాను. ఇంకా మ్యాసివ్గా వెళ్తే దానివల్ల అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం తప్ప కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను. మీరు వస్తాను ఏం చేశారు? 15 నెలలు దొంగ దెబ్బతీశారు. 2 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. 5 సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెంచకుండా రాష్ట్రంలో ముందుకు పోతే ఆ రోజు 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరతుంటే దాన్ని మిగులు కరెంటుగా తీసుకొచ్చి రాష్ట్రాన్ని నడిపిస్తే మీరు చేసిన పని ఏంటి? మీరు వస్తాను 2 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు చేస్తున్నాను. 23/5/2014లో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు, అధ్యక్ష కరెంటు గురించి ప్రస్తావించుకోవాలి. గ్రామాలు పెడితే దాదాపుగా 15 గంటల పాటు కరెంటు కోత ఇవాళ ఉంటుంది. అధికారిక అనధికారిక కోతలు అధికారులు చెప్తున్నారు. రైతులు వినియోగదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు లేక దాదాపు 200కు పైగా పరిశ్రమలు మూతపడే పరిస్థితి వచ్చింది. పరిశ్రమలకైతే దాదాపు 12 గంటల విద్యుత్ కోతలు విధించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు ఒక విషయం చెప్పారు. దేశంలో 50,000 మెగావాట్లకు సంబంధించిన పవర్ ప్లాంట్లకు ఇంధనం లేక బొగ్గు గాని గ్యాస్ గాని మరొకటి గాని లేకపోవడం వల్ల ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీలు క్షీణిస్తున్న పరిస్థితి ఎదురవుతుందని చెప్పడం జరిగింది. ఇక్కడ రాష్ట్ర పరిస్థితి కూడా అంతే దారుణంగా ఉంది. దయించి పట్టించుకోండి. తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే మనకు ఉన్న పవర్ స్టేషన్లు ఆ రాష్ట్రానికి చెందాలని కోరుతున్నారు అని మీరే చెప్పారు. అలాంటి క్లిష్ట పరిస్థితులు 2 నెలల తర్వాత ఏమైంది? కరెంటు కొరతుందా? ఏ విధంగా హ్యాండిల్ చేశా? అదే సమర్థత. ఈరోజు మీరేం చేస్తున్నారు? స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఇంకొక పక్కన ఈయన ముఖ్యమంత్రి మారిగా మాట్లాడితే వాళ్ళ అడ్వైజర్ మాట్లాడతారు, విభజన రోజే ఏపీకి 12% సర్ప్లస్ కరెంట్ ఉందని.